ఈ మధ్య కాలంలో హెచ్పివి వ్యాక్సిన్ చాలా చోట్ల కూడా వినిపిస్తుంది. అసలు హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఏంటి, ఎందుకు వేయించుకోవాలి? హెచ్పివి వ్యాక్సిన్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అన్నమాట. ఈ వ్యాక్సిన్ ఎవరికి ఇస్తారు, ఏ వయసులో వేయించుకోవాలి? ఇది కామన్గా ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందా ఈ వ్యాక్సిన్ వేసుకుంటే? గర్భిణీ మహిళలే కాకుండా ఇప్పుడు బేబీస్ ఉన్న వాళ్ళు కూడా, అంటే డెలివరీ అయినాక కూడా హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చాలామంది హెచ్పివి వ్యాక్సిన్ క్యాన్సర్ కోసమే ఇస్తున్నారని చెప్పేసి ఒక అపోహ ఉంది. ఇది క్యాన్సర్ కోసమేనా? క్యాన్సర్ రాదా? క్యాన్సర్ రాదా అంటే క్యాన్సర్ రాకముందు వేసుకుంటే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంతి. సో ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే రాజన్న సిరిసిల్ల జిల్లా సిరి హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ శోభరాణి గారు. ఈ మధ్య కాలంలో హెచ్పివి వ్యాక్సిన్ చాలా వినిపిస్తుంది. అసలు హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఏంటి, అసలు ఎందుకు వేసుకోవాలి, వేసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాల గురించి మనం శోభరాణి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. సో ఈ మధ్య కాలంలో హెచ్పివి వ్యాక్సిన్ చాలా చోట్ల కూడా వినిపిస్తుంది. అసలు హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఏంటి, ఎందుకు వేయించుకోవాలి? హెచ్పివి వ్యాక్సిన్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అన్నమాట. మామూలుగా మహిళల్లో వచ్చే కామన్ క్యాన్సర్స్లో మూతి క్యాన్సర్ అనమాట, గర్భసంచి మూతి క్యాన్సర్ వస్తుంది. దానికి అంతకుముందు ఏంటి కారణం అనేది ఆలోచన చేసేవాళ్ళు. తర్వాత ఇది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది తెలిసిన తర్వాత దానికి ప్రాపగాండా కూడా ఇప్పుడు బాగా ఎక్కువగా నడుస్తుంది. సో ఈ వ్యాక్సిన్ ఎవరికి ఇస్తారు, ఏ వయసులో వేయించుకోవాలి? ఇది కామన్గా గర్ల్స్కి అయితేనేమో 9 to 14 years అంటున్నారు, బాయ్స్ కూడా 9 to 14 years. ఎందుకు అంటే ఆ టైంలో ఇస్తే కనుక ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా ఎక్కువ ఉంటాయి ఆ ఏజ్ గ్రూప్కి. తర్వాత యాంటీబాడీస్ కూడా బాగా ఎక్కువ ఫామ్ అవుతాయి, ఎఫెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా ఇప్పుడు మనకి డ్రైవ్ స్టార్ట్ చేసింది హెచ్పివి వైరస్. అందుకని యాంటీబాడీస్ ఎక్కువ ఫామ్ అవుతాయి కాబట్టి 14 years గర్ల్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఓన్లీ గర్ల్స్కే, ఓన్లీ బాయ్స్ కూడా తీసుకో, బాయ్స్కి కూడా ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా యానల్ క్యాన్సర్, పెనైల్ క్యాన్సర్, ఓరోఫెరెంజల్ క్యాన్సర్, వాట్స్ అని ఉంటాయి అన్నమాట. వాళ్ళకు కూడా క్యాన్సర్స్ వస్తాయి కాబట్టి క్యాన్సర్ని నివారిస్తుందంటే అద్భుతమైన వ్యాక్సిన్, అది వేసుకోవాలి. ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందా ఈ వ్యాక్సిన్ వేసుకుంటే? అస్సలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. వ్యాక్సిన్స్లో సేఫ్టీ అన్నమాట. సేఫ్టీ కాకపోతే ప్రజలలో మాత్రం చాలా అపోహ ఉంది. ఇది అసలు మామూలుగా 25 years బ్యాకే వచ్చింది. మా ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చాలా మంది లేడీ డాక్టర్స్ వేసుకున్నామని యూట్యూబ్లో చెప్తున్నారు. ఆ టైంలో మాకు అసలు దాని గురించి అవేర్నెస్ లేదు. ఆ టైంలోనే వాళ్ళు 20 years బ్యాకే వేసుకున్నారు. కాకపోతే అప్పట్లో ఎక్కడో పాడేరు అక్కడ ఏదో కొంతమందికి ఇస్తే దానికి సైడ్ ఎఫెక్ట్ వచ్చింది అనే అపోహతో భయపడి దానికి దూరంగా ఉన్నారు. కాకపోతే దాంతో మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ లేవు, జనాలలో ఉన్న అపోహ మాత్రమే. సో ఎన్ని డోసులు వేసుకోవాలి ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది? ఏమైనా డోసులు అంటే ఫస్ట్ డోసు కానీ సెకండ్ డోసు కానీ ఏమైనా ఉంటాయా, లేదంటే కాల పట్టిక ఏంటి? ఈ డోసెస్ ఎట్లా అంటే 9 to 14 years వాళ్ళకి 2 doses సరిపోతాయి. గవర్నమెంట్ మాత్రం 1 dose అంటుంది. 1 dose కూడా ఒక్కటైనా పర్వాలేదు, సరిపోతుంది అని అంటుంది. అబవ్ 14 years మాత్రం 3 doses తీసుకోవాలి. సెకండ్ 2 doses ఎట్లా అంటే ఫస్ట్ డోస్ తీసుకున్నాక 6 monthsకి 1 dose తీసుకోవాలి. గ్యాప్ తీసుకోవాలా? 6 months. ఓకే, ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి 6 months గ్యాప్. అదే 14 years అబవ్ వాళ్ళకైతే 0 day, సెకండ్ మంత్, తర్వాత 6th month. గర్భిణీ మహిళలు ఈ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవచ్చా? గర్భిణీ మహిళలే కాకుండా ఇప్పుడు బేబీస్ ఉన్న వాళ్ళు కూడా, అంటే డెలివరీ అయినాక కూడా హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవచ్చా? తీసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే అవాయిడ్ చేస్తున్నాము, అడ్వైజబుల్ లేదు. ఒకవేళ వాళ్ళు తీసుకున్నాక ప్రెగ్నెంట్ అయ్యారనుకో మిగతా డోసెస్ ఆఫ్టర్ డెలివరీ తీసుకోమని చెప్తున్నాము. ప్రెగ్నెంట్ లేడీస్ గర్భధారణ సమయంలో మాత్రము తీసుకోవద్దనే చెప్తున్నాము. ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళు హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటారు, వాళ్ళకి ఏంటి అంటే తీసుకోవచ్చు? ఆఫ్టర్ డెలివరీ అద్భుతంగా తీసుకోవచ్చు, అంటే అప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం ఏమి రాదు. ఈ మధ్యకాలంలో చాలా మంది హెచ్పివి వ్యాక్సిన్ క్యాన్సర్ కోసమే ఇస్తున్నారు అని చెప్పేసి ఒక అపోహ ఉంది. ఇది క్యాన్సర్ కోసమేనా? క్యాన్సర్ రాదా? క్యాన్సర్ రాదా అంటే క్యాన్సర్ రాకముందు వేసుకుంటే పనిచేస్తుంది, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు మాత్రం వేసుకోవద్దు. అలాగే ఎలాంటి యూజ్ కాదు, అస్సలు యూజ్ కాదు. వచ్చిన తర్వాత ఒక్కసారి బాడీలో క్యాన్సర్ కణాలు ఫామ్ అయిన తర్వాత అది ఏ విధంగా కూడా పనిచేయదు. అందుకనే ఇది ప్రికాషనరీ, ముందే తీసుకోమని చెప్పేది. ఎందుకంటే ప్రికాషనరీ 100 years లైఫ్ ఇస్తుంది ఈ వ్యాక్సిన్, తెలుసా?
ఇప్పుడు మనకి 30-40 ఇయర్స్లో కార్సినోమా అని తెలిసిందనుకో, క్యాన్సర్ అని తెలిసిందనుకో, ఈ గర్భసంచి మూతి క్యాన్సర్ ఎలా అంటే 3rd-4th స్టేజ్ వరకు కూడా రారు పేషెంట్స్. ఎందుకంటే ఫస్ట్ 2 స్టేజెస్ చాలా సైలెంట్ ఉండి సైలెంట్ కిల్లర్ అనమాట. అంటే ఇప్పుడు ఎలా తెలుస్తుంది మనకి ఇలాంటి వచ్చిందని చెప్పేసి, ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నాయా? అంటే మనకి గర్భసంచి ఇంటర్ కోర్స్ అప్పుడు బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ కలిసినప్పుడు స్పాటింగ్ కానీ, తర్వాత బ్లీడింగ్ అవ్వడం కానీ, ఫ్రీక్వెంట్గా ఇంటర్మీడియట్ బ్లీడింగ్, మామూలుగా మంత్లీ 5 days ఉంటారు కదా మెన్స్ట్రువల్ సైకిల్స్, వాళ్ళకి మధ్య మధ్యలో కూడా కనబడుతుంటుంది. ఓకే. దానివల్ల అంటే ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ సైలెంట్ ఉంటాయి. ఓకే, అప్పుడు ఏం తెలీదు. మహిళలు కొంచెం సిక్ ఉంటారు కానీ ఏం జరుగుతుంది అనేది తెలియదు, అర్థం కాదు. అదే అపెండిసైటిస్ అట్లాంటివి అనుకో, నొప్పి అది 4 mm ఆ స్టేజ్లోనే మనకి 5 mmకి నొప్పి బాగా తెలిసిపోతుంది. ఎక్కడైనా నొప్పి వచ్చిన చోట తొందరగా వస్తారు కదా, ఇది సైలెంట్ అన్నమాట. నొప్పి తెలియదు, ఏం తెలియదు, లోపల పాకిపోతూ ఉంటుంది. అందుకని చెప్పి ప్రికాషనరీగా మనకి ప్రొటెక్టివ్ వ్యాక్సిన్ తయారు చేశారు. సో ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ వేసుకుంటే బాడీలో జరిగే మార్పులు ఏంటి? ఏమైనా మార్పులు చోటు చేసుకుంటే ఎలాంటి మార్పులు? ఎలాంటి చేంజెస్ ఉండవు. కొంచెం లైట్గా ఏ వ్యాక్సిన్కైనా ఫీవర్ వస్తుంది, తర్వాత చేసిన చోట కొంచెం రెడ్డిష్ అవుతుంది. అది కూడా అందరికీ కాదు, చాలా రేర్ అది మామూలుగా ఏదన్నా గుచ్చుకున్నప్పుడు మనకు వస్తుంది కదా కొంచెం, దానికి కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది అంతే. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మనకు మెడిసిన్స్, టాబ్లెట్స్ ఇట్లా ఏమన్నా ఇస్తారా? బాగా హై ఫీవర్ ఉంటే తీసుకోవాలి, ఓన్లీ ఫీవర్ వస్తేనే తీసుకోవాలి అంతే, అంత అవసరం లేదు. 103, 104 అట్లా అంటే తీసుకోవాలి, కానీ అంత అవసరం లేదు. లైట్గా దానికి కోల్డ్ స్పాంజింగ్ సరిపోతుంది. ఇప్పుడు యూత్ పిల్లలు ఉన్నారు, ఇప్పుడు టీనేజ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఆ తల్లిదండ్రులకే ఒక అపోహ ఉంది, హెచ్పివి వ్యాక్సిన్ అంటే పట్టణాల్లో చాలామంది తెలుసు, కానీ పల్లెల్లో ఎవరికి తెలీదు హెచ్పివి వ్యాక్సిన్ అంటే. పల్లెల్లో ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే వీళ్ళకి అవగాహన కార్యక్రమాలు అయితే పెట్టాలి, స్కూల్ స్థాయిలోనే మనము ఎడ్యుకేట్ చేయాలి. తర్వాత ఈ వ్యాక్సిన్ వేసుకోమని చెప్పాలి. దానివల్ల అది ఎంత ఉపయోగం అనేది స్కూల్లో టీచర్సు, తర్వాత స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి కదా, వాళ్ళ పని అదే, ఇంకా వాళ్ళు చేయాల్సింది అవేర్నెస్. ఇది 25 years బ్యాక్ వచ్చిన వ్యాక్సిన్ ఇప్పటికీ కూడా ప్రజల్లోకి వెళ్ళలేకపోయింది అంటే మన వాళ్ళు ఆరోగ్య విషయంలో ఎంత బ్యాక్వర్డ్ ఉన్నారో అర్థమవుతుంది. చాలా అపోహ అనమాట అది ఏదో అవుతుంది అని చెప్పేసి. ఇంకా ప్యాథటిక్ సిచ్యుయేషన్ ఏంటంటే గవర్నమెంట్ ఇంత వ్యాక్సిన్ తయారు చేస్తుంది కదా, మన ఇండియన్స్ వేసుకోక మిగిలిపోయి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ కావద్దు, అది లైఫ్ సేవింగ్ డ్రగ్. ముందు మనం వేసుకోవాలి, మన ఇండియన్ బాలబాలికలు ముందు సేవ్ అవ్వాలి. మన వాళ్ళకి ఎంత అవేర్నెస్ చెప్పినా కూడా డాక్టర్స్ దగ్గర 80% వేసుకోలేదని అవేర్నెస్ వస్తుంది. అంటే ఎంత బ్యాక్వర్డ్ ఉన్నారంటే అంత అపోహ ఉంది దాని మీద. వేసుకోవాలి, కానీ ఈ 2 years నుంచి బాగా అడ్వర్టైజ్మెంట్స్ కానీ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇప్పుడు వచ్చి వేసుకుంటున్నారు. ఓకే, హెచ్పివి వ్యాక్సిన్స్ ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటలే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అందుబాటులో ఉందా? అందుబాటులో ఉంది. మొన్న డ్రైవ్ చేశారు కదా, అప్పుడు 14 years అమ్మాయిలకి గవర్నమెంటే ఫ్రీగా వేసేసింది. అది ఎంత 10,000 వ్యాక్సిన్. అదే కాస్ట్ ఎక్కువనా ఆలోచిస్తున్నారు, కాస్ట్ ఎక్కువ కావచ్చు అది, ఎందుకంటే వ్యాక్సిన్ కాబట్టి దానికి ఎంత కాస్ట్ ఉందో తెలియదు. అంత కాస్ట్ మేము పెట్టి వేయించుకోవాలి. అప్పుడు ఇంకా కాస్ట్ ఉండేది, ఇప్పుడైతే ఇది 10,000, ఒకటేమో 4,000 ఉంటుంది. అంటే 4 వైరస్లు ఉన్నదేమో తక్కువ ఉంటుంది, 9 valent అంటే ఎక్కువ వైరస్లు కవర్ చేసేది. కామన్గా ఏ వైరస్ అంటే 16, 18, 6, 11 వైరస్, ఈ వైరస్లు కాజ్ చేస్తాయి. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ 100 రకాలు ఉంటాయి, అందులో మెయిన్ కాజ్ చేసేది 16, 18, 6, 11. ఈ 4 కోసము క్వాడ్రివాలెంట్. మిగతా 9 valent అంటే మోర్ దాన్ 4 వైరస్, ఇంకా చిన్నవి ఉంటాయి అన్నమాట, 32, 33 ఆ వైరస్లు కూడా కవర్ చేస్తుంది 9 valent. కాకపోతే క్వాడ్రివాలెంట్ అనేది 4,000లో వస్తుంది, 9 valent అనేది 10,000 చేంజ్లో వస్తుంది. ఎక్కువ వైరస్లు కవర్ చేస్తుంది కాబట్టి కాస్ట్ ఎక్కువ. లాస్ట్ చివరిసారిగా హెచ్పివి వ్యాక్సిన్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? హెచ్పివి వ్యాక్సిన్ అనేది చాలా అద్భుతమైన వ్యాక్సిన్. అది వేసుకోవాలి. మహిళలైతే వ్యక్తిగత పరిశుభ్రత, వాళ్ళ ఆరోగ్య నియమాలు పాటించాలి. తర్వాత అవగాహన కార్యక్రమాలు అటెండ్ అవ్వాలి. వ్యాక్సిన్ మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. 9 to 14 గర్ల్స్, బాయ్స్కి మాత్రం కంపల్సరీగా వ్యాక్సిన్ అనేది వేయించాలి. వాళ్ళు కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ అవేర్నెస్ తీసుకురావాలి, వేయించుకున్న వాళ్ళు కూడా అవేర్నెస్ తీసుకురావాలి. పాఠశాల స్థాయి నుంచే టీచర్సు, చుట్టుపక్కల స్వచ్ఛంద సంస్థలు, వీళ్ళు అంతా హ్యూమన్ రైట్స్ అందరూ కూడా దీని గురించి
యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకొని కంపల్సరీగా వేసుకోవాల్సినటువంటి వ్యాక్సిన్ సో హ్యూమన్ ప్యాపిలోమా. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అంటే ఆహార నియమాలు ఏంటి ఏమన్నా అంటే ఇప్పుడు కొంతమంది కొన్ని వస్తువులే తీసుకుంటారు ఆహారంలో, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? అన్నీ తినచ్చు, అది కూడా అపోహ మాత్రమే. అన్నీ తినచ్చు వ్యాక్సిన్ తీసుకున్నప్పుడైతే అన్నీ తీసుకోవచ్చు. కొంచెం ఫీవరిష్ అనిపించిన వాళ్ళు కొంచెం నాన్ వెజ్ తీసుకోకపోతే అయిపోతుంది అంతే. హెచ్పివి వ్యాక్సిన్ అనేది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ గర్భసంచి మూతి క్యాన్సర్ని కాజ్ చేస్తుంది కాబట్టి దానికోసం తయారు చేయబడింది. అది చాలా అద్భుతమైంది. 9 to 14 years గర్ల్స్ బాయ్స్కి కంపల్సరీగా ఇవ్వాలి. ఆ ఏజ్లో యాంటీబాడీస్ బాగా ఫామ్ అయితే తర్వాత ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆఫ్టర్ మ్యారేజ్ దాని ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంటుంది. తర్వాత ఇన్స్టంట్గా కూడా ఎప్పుడైనా అవసరమైనప్పుడు కూడా మహిళలకు ఇవ్వచ్చు. మహిళలు మాత్రము వాళ్ళు ప్రత్యేక ఆరోగ్య శ్రద్ధ తీసుకోవాలి, అవగాహన కార్యక్రమాలు చూడాలి, తర్వాత వాళ్ళ వ్యక్తిగత పరిశుభ్రత ఉండాలి. తర్వాత వ్యాక్సిన్ వేసుకున్నాం కదా ఇంకా దీని గురించి చూపించుకోవాల్సిన అవసరం లేదు, లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనే ఉండదు. స్క్రీనింగ్ ఉంటుంది, ప్యాప్స్ మీరు కంపల్సరీగా తీసుకోవాలి. ఈ వేయించుకున్న వాళ్ళు కూడా అందరూ చుట్టుపక్కల వాళ్ళకి అవేర్నెస్ తేవాలి, వాళ్ళ పిల్లల్ని వాళ్ళ దగ్గరుండి తీసుకొచ్చి వేయించుకోవాలి. ఎప్పుడైనా ఆడపిల్లలకు మనం ఎంతో ఫంక్షన్స్ చేసి జ్యువెలరీ అని 10 lakhs 20 lakhs జ్యువెలరీ నెక్లెస్లను కొంటుంటాం కదా. హెచ్పివి వ్యాక్సిన్ ఇప్పించడం అనేది ఒక కాస్ట్లీ జ్యువెలరీ కొనిచ్చినట్టు పిల్లలకి, అంటే వాళ్ళకి 100 years లైఫ్, క్యాన్సర్ ఫ్రీ లైఫ్ ఇస్తున్నాము. సో థ్యాంక్ యూ మేడం, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు. అలాగే హెచ్పివి వ్యాక్సిన్ గురించి కూడా చాలా చక్కగా వివరించారు. సో మళ్ళీ కలుద్దాం మరొక వీడియో. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, డాక్టర్ శోభారాణి గారు చాలా చక్కగా వివరించారు హెచ్పివి వ్యాక్సిన్స్ గురించి. సో ముఖ్యంగా టీనేజ్ పిల్లలు, అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా తీసుకోవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి కూడా ఉండదు. ఎనీథింగ్ ఎలాంటి ఫుడ్ అయినా కూడా తీసుకోవచ్చు. దీనికోసం మనము మా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా హెచ్పివి వ్యాక్సిన్ అనేది అందుబాటులో ఉంది, అలాగే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా పల్లెటూరులో ఉండే తల్లిదండ్రులు మీ అమ్మాయిలకు ఇప్పించండి, ఎందుకంటే రేపు ఫ్యూచర్లో వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఇది నివారిస్తుంది హెచ్పివి వ్యాక్సిన్. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ శ్రవంతి, చూస్తూనే ఉండండి బల్గం టీవీ.